హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇప్పుడున్న ఆధునిక కాలంలో కూడా చేతబడులు నమ్మచ్చా, చేస్తారా అంటే చేస్తారు, నమ్మచ్చనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా నందినగర్లో మన కేసీఆర్ గారు, ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ సీఎం ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారి ఒక ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో చేతబడి చేశారని చెప్పొచ్చు. ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్న దృశ్యాలు నిమ్మకాయ, అలాగే ఎండుమిర్చి, అలాగే కొన్ని కుంకుమ ప్యాకెట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నిజంగానే ఇది ఎవరు చేశారు ఏంటనేది తెలియకపోయినప్పటికీ కూడా ఇక్కడ నిజంగానే కేసీఆర్ కోసం ఇదంతా చేశారు అన్న వార్తలు అయితే పుకార్లుగా వస్తున్నాయని చెప్పాలి. అయితే దీని మీద ఒక బొమ్మ ఉందని కూడా కొంతమంది చెప్తున్నారు. పోలీసులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇది పెద్ద ఇష్యూ అవ్వకూడదని ఆ బొమ్మని తుప్పల్లో పడేశారు అన్నవి కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ ప్రత్యక్షంగా. అసలు ఏం జరిగింది ఏంటనేది ఇక్కడ కొంతమందితో మాట్లాడదాం. ఇక్కడ చుట్టుపక్కల చూస్తున్నట్టయితే ఇదంతా చెత్తతో, అలాగే ఈ ప్రాంతం మొత్తం ఈ విధంగా ఉండడానికి గల కారణం ఏంటనేది తెలియకపోయినప్పటికీ కూడా ఇలా ఉంది కాబట్టే ఇక్కడ చేతబడి చేశారు అనేది ఇక్కడ కొంతమంది మనకు చెప్తుంటే వింటూ ఉన్నాం. అలాగే ఇక్కడ మీరు ఇప్పుడు చూడొచ్చు, ఏదైతే బొమ్మ చేతబడికి ఉపయోగించారో ఆ బొమ్మని కూడా ఇక్కడ పోలీసులు విసిరి పాడేశారు. మరి అది ఏ కారణం చేత వాళ్ళు చేతబడి చేశారు ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. అసలు ఏం జరిగింది ఏంటనేది ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు నైట్ ఏం జరిగింది ఇక్కడ, అసలు ఎవరు చేశారు అని చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ప్రత్యక్ష సాక్షులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మీరు ఇక్కడ ఏం జరిగిందో చూశాను అని చెప్పి ఇందాక మీరు మాతో చెప్పడం జరిగింది. చెప్పలే మేడం, మనిషిని చూసిన అని చెప్పిన. అంటే ఎవరిని చూసారండి? అతను ఎవరో కూర్చున్నాడు, అటు సైడ్ తిరిగి కూర్చొని నేను చూసిన అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది మొత్తం కూడా, అంటే ఇక్కడ నుంచి ఎవరైనా సరే జంప్ చేయాల్సిందే. సో అలాంటిది ఇక్కడ నుంచి అర్ధరాత్రి పూట 11 గంటలకి ఎప్పుడు వెళ్తూ ఉంటారా అందరు కూడా, లేకపోతే నేను ఒక్కరోజే చూస్తూనే ఉంటారు మేడం? వెళ్తూనే ఉంటారు. సో మీకు అనుమానం రాలేదు? అనుమానం అంటే ఏం లేదు మేడం, డైలీ వెళ్తారు వస్తారు, అంతా అనుమానం ఏం లేదు. సో మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి నేను రాత్రి ఏం జరిగిందో మీరు చూశాను అంటారు. అంటే అవన్నీ చూడలేదు, నైట్ ఇట్లా నేను నైట్ 11 వచ్చినప్పుడు పైకి అక్కడ కూర్చున్న వాళ్ళు చూసిన అంతే. అసలు మీరు ఏం చూసారండి, మీకు ఏం కనిపించింది? అతను ఒక అతను అక్కడ కూర్చొని ఆ చెట్టు దగ్గర అంతే. చెట్టు దగ్గర చెట్టు. అంటే మీరు ఆయన్ని చూస్తున్నారని చెప్పి కూర్చున్నారా, లేకపోతే మామూలుగానే నేను వచ్చినప్పటి నుంచి అట్లనే కూర్చొని ఉన్నారు. అంటే మీరు గమనిస్తున్నారు అని చెప్పి ఆయన కూర్చోవడం జరిగింది? ఏమో మేడం, అదైతే మనకు తెలియదు. అంటే ఇక్కడ లైట్స్ ఏమి ఉండవండి? లైట్స్ ఏం లేవు మేడం. సో లైట్స్ ఏం లేకపోవడం వల్ల మీకు అక్కడ ఏం జరిగింది ఏంటనేది ఏం కనిపించలేదు అంటారు. సో అంటే అక్కడ బొమ్మ పెట్టారు, అలాగే రక్తంతో ఒక ముగ్గేశారు అనేది మనకు కనిపిస్తూ ఉంది, చాలా మంది చెప్తున్నారు. అవేమి కూడా మీకు నైట్ కనిపించలేదు? నైట్ అసలు ఏం లేవు మేడం, నేను 11 వచ్చినప్పుడైతే ఏం లేవు అక్కడ. ఆ అబ్బాయి ఎలా ఉన్నాడండి? అంటే అబ్బాయి ఎలా ఉన్నాడంటే నాకు అసలు ఏం కనిపిస్తలే మేడం. అక్కడ అటు సైడ్ ఫేస్ చేసి ఉన్నాడు, బ్లాక్ కలర్ టీ షర్ట్ ఉన్నది. బ్లాక్ కలర్ టీ షర్ట్ మొత్తం అయితే చూడలేదు, బ్లాక్ కలర్ అయితే చూసినా నేను. చేతులు గీతులు ఏం కనిపిస్తలే, నైట్ కదా మేడం. అంటే ఇప్పుడు మామూలుగా ఈ చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం ఇల్లులే ఉన్నాయి. ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయండి? ఇదే ఫస్ట్ టైం? నేను ఎప్పుడు చూడలే మేడం, అయినా ఇక్కడ రావడం కొత్త. ఇక్కడ రావడం మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? అంటే ఇక్కడనే ఉంటున్నాం కానీ ఇక్కడికి వచ్చి 6 months అవుతుంది. ఇక్కడికి వచ్చి 6 months. ఇప్పుడు ఇక్కడ ఇందాక మాకు వాళ్ళందరూ చెప్పడం జరిగింది ఇక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటారు అని చెప్పి. క్రికెట్ అంటే అట్లేం లేదు మేడం, అప్పుడప్పుడు ఆడతారు కానీ ఎప్పుడు ఆడరు, కంటిన్యూ ఆడరు. అంటే ఇక్కడ చూసుకుంటే చెత్త చెట్లు ఇవన్నీ ఉన్నాయి, మరి కంప్లైంట్ ఇవ్వడం ఏమైనా జరిగిందా మీరు జిహెచ్ఎంసీ వాళ్ళకి? అలా ఎవరికి ఏం నాకు తెలియదు మేడం, అవన్నీ అన్నోలాగే తెలుసు. సో ఇక్కడ అనుమానం వ్యక్తం చేస్తున్నది ఏంటంటే అండి, ఇప్పుడు ఇక్కడే ఒక ఇల్లు అవతలనే మన కేసీఆర్ గారి ఇల్లు ఉంది. సో ఇదంతా వాళ్ళ కోసమే చేశారు అనే పుకార్లు వినిపిస్తూ ఉన్నాయి. అవి ఎంతవరకు నిజం అంటారు? ఎందుకంటే ఇక్కడే ఉంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నారు. నాకు తెలియదు మేడం, తెలియదు. అంటే మనకేం తెలుసా మేడం ఎవరి మీద చేసిరా, మనకు తెలియదు. సో ఇది ఎప్పుడు ఆల్చల్ అయిందండి? నాకు మార్నింగ్ 10-11 అట్లా. సో అందరూ రావడం అందరూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఏమన్నారండి? వచ్చి చూసి తీసేసి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ అండి. చేతబడిన చేశారంటారా, లేకపోతే ఏమైనా చిన్నపిల్లలు ఆడుకునే ఆటలు? చిన్నపిల్ల నైట్ అయితే కొంతమంది చిన్నపిల్లలు వచ్చి గేమ్స్ ఆడుకొని వెళ్ళిపోతారు. నేను నైట్ వాళ్ళు కూడా వచ్చారంట, వచ్చి ఆడ ఎవరో కూర్చొని ఉంటే ఈ బస్సు అన్న వాళ్ళని అనుకుని వెళ్ళిపోయారంట వాళ్ళు. నేను నైట్ అదే నైట్ ఇక్కడ ఉంటాడు తమ్ముడు ఒకడు, ఆ నైట్ చూసినట్టు నైట్ ఆడ చెట్టు కింద కూర్చున్నాడు 11 o'clock టైంలో. ఆడ చెట్టు కింద కూర్చున్నాడు, ఆడ వాళ్ళ పోరోలు ఏమో అనుకుని లైట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రతి రాత్రి ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారండి, లేకపోతే నిన్న ఒక్కరోజే? అంటే ఎప్పుడు ఉండరు, నిన్న ఒక్కరోజే ఉన్నారని అందరూ ఇక్కడనే ఉంటాం రోజు 1 o'clock. నిన్న ఎవ్వరు ఒక్కరు కూడా లేకుండా నిన్న ఇది అయింది. అంటే ఎప్పుడు లేరు, నిన్న ఒక్కరోజు ఉన్నారు అంటున్నారు కదా, మరి అనుమానం ఏం రాలేదా మీకు? అనుమానం అంటే ఎవరిని తెలియదు కదా మనకి, ఎవరు వచ్చారో కూడా తెలియదు. చూసుంటే మేము
నిన్న నైట్ గుర్తుపట్టి చెప్పి అంటే అడుగుతున్నాను. ఇందాక మీరు చెప్పడం జరిగింది ఎవరు నల్ల డ్రెస్ వేసుకొని ఉన్నారు అని. నేను చెప్పాను. మరి అప్పుడైనా సరే అనుమానం కలగలేదా సార్ మీకు? అని మేము చూడలేదు, మా తమ్ముడు వస్తున్నాడు, అతను వస్తున్నాడు. సో పొద్దున మీకు ఎప్పుడు తెలిసిందండి ఆ విషయం? 8 o'clock అప్పుడు మార్నింగ్. ఎవరు చెప్పారండి? మా ఫ్రెండ్ ఒకరు చూసినాక మేము అందరం వచ్చినాం, అందరూ చూసాం తర్వాత. అంటే ఇప్పుడు నార్మల్ గా ఇది జరిగింది అనుకోవచ్చా, లేకపోతే పక్కనే మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఉన్నారు, అంటే దాని ప్రకారంగా ఏమైనా జరిగిందంట? అది తెలియదు అన్నమాట. అంటే ఇక్కడ దేని గురించి చేసారో కూడా తెలియదు. ఫస్ట్ టైం అసలు ఇది ఎప్పుడు జరగదు, ఫస్ట్ టైం ఇలా ఫస్ట్ టైం. అసలు ఈ స్థలం ఎవరిదండి? అది వేరే వాళ్ళదండి, వాళ్ళు ఇక్కడ ఉన్నారు, యూఎస్ లో ఉంటారు వాళ్ళందరూ. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇలానే ఖాళీగానే ఉందండి. అంటే వాళ్ళకి ల్యాండ్ గొడవలు అనమాట అందరికి. ఇప్పుడున్న ఆధునిక కాలంలో ఈ చేతపల్లి ఇవన్నీ నమ్మచ్చు అంటారు? నమ్మొచ్చు అనుకుందాం, నమ్మొచ్చు. సో ఎలా అనిపిస్తుందండి చూసినప్పుడు? భయపడ్డారా ఫస్ట్? ఎందుకంటే మన ఇంటి చుట్టుపక్కలనే ఇలా జరిగింది, నెక్స్ట్ మన మీద కూడా జరగచ్చు మా ఇంట్లో అలా. అందరూ అదే భయపడుతున్నారు. బస్ చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు క్రికెట్ ఆడుకుంటారు అక్కడ, అది అందరూ అదే భయపడతారు. క్రికెట్ ఆడుకుంటారు ఇప్పుడు అంతే. అంటే ఇక్కడ ప్లేస్ చూస్తూ ఉంటే మొత్తం చెత్త అదంతా ఉంది, పిచ్చి చెట్లు ఇవన్నీ. ఎప్పుడు క్లీన్ చేసే ప్రయత్నం కానివ్వండి, సెక్యూరిటీ కానీ ఇవేమి లేవా? క్లీన్ ఎప్పుడు చేపిస్తూ ఉంటాం. మళ్ళీ వచ్చిన ఇట్లా కన్స్ట్రక్షన్ అప్పుడల్లా ఇలా మా చెక్కలు ఇవన్నీ చెత్త పడేస్తూనే ఉంటారు, క్లీన్ చేస్తూనే ఉంటాం, చెత్త పడేస్తాం. ఇంకా మేమే బోర్ కొట్టేసి ఇంకా లైట్ చేసుకున్నాము, వేసుకోండి. అంటే జిహెచ్ఎంసీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం కానివ్వండి అదేం చేయలేదు? ఇచ్చాక గేట్ తాళం వేసారు అంతే. అని క్లీన్ కూడా వాళ్ళు కూడా వచ్చి క్లీన్ చేయలేదు ఎప్పుడు, మేమే మొత్తం తగలబెట్టేసి చేసేటోళ్ళం. అంటే ఇప్పుడు ఇక్కడ చేతబడి చేసింది అనడానికి ఇదే కారణం అని చెప్పొచ్చండి? ఇక్కడే జరగడానికి గల కారణం అంటే ఈ చెత్త ఇదంతా ఉంది, ఎవరు వెళ్ళలేరు అని చెప్పి ఇక్కడ చేశారు అని అనుకోవచ్చు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా అండి? ఇచ్చాము. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళే క్లీన్ చేయించారు అంత. వేరే వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి మొత్తం తీపిచ్చేసారు. ఓకే, పోలీసు వాళ్ళే. సో ఇక్కడ ఏం జరిగింది అనేది ఇందాక మనకి ప్రత్యక్ష సాక్షులు చెప్పడం జరిగింది. ఇక్కడ ఎక్కడైతే ఇప్పుడు చేశారో ఈ ప్లేస్ లో ఇక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉండడం చూశాను అని చెప్పి ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంది. అంటే వాళ్ళ బిల్డింగ్ ఎక్కితే ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది కూడా చుట్టుపక్కల మొత్తం కూడా కనిపిస్తుంది అనమాట. అయితే ఎటకేలకి ఆయనకి అనుమానం రాలేదని అయితే ఆయన మరి ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం, అలాగే పిల్లలందరూ కూడా సాయంత్రం పూట క్రికెట్ ఆడడం కానివ్వండి, సరదాగా ఇలా ఈ చుట్టుపక్కల మొత్తం తిరుగుతూ ఉంటారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్లేస్ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే కనుక కవర్లో కోడి ఈకలు కూడా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఎవరైతే చేతబడి చేశారో ఆ రక్తంతో కానివ్వండి, లేకపోతే ఎండిమిర్చి, అలాగే నిమ్మకాయలు ఇవన్నీ కూడా దీనివే, అంటే ఒక కోడిని చంపి ఇదంతా చేశారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈ సన్నివేశం జరిగిన తర్వాత భయభ్రాంతులకి గురయ్యారని చెప్పొచ్చు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఏం జరిగింది, అసలు ఎవరు చేశారు అనేది మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ. సో ఇక్కడ మన కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటి పక్కన చేతబడి చేశారు అన్న వార్తలు మనం వింటూనే ఉన్నాం. అయితే ఇప్పుడే మనకి కొన్ని నిజాలు అయితే బయటపడ్డాయని చెప్పొచ్చు. ఇప్పుడు మన దగ్గర ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఉన్నారో వాళ్ళే ఇదంతా ప్రాంక్ అని చెప్పి అంటున్నారు మనతో. అసలు ఏం జరిగింది ఏంటనేది వాళ్ళతోనే మాట్లాడదాం. ఎందుకండి అంటే ఇప్పుడు మేము ఇక్కడ షూట్ చేస్తుంటే మీరు రావడం జరిగింది, ఇది ప్రాంక్ అంటున్నారు, ఎందుకు? ఏంటండి? రీల్స్ కోసం. అంటే రీల్స్ కోసం చేతబడి చేసేది ఎలా అండి అసలు? కొంతమంది అట్లా చేస్తున్నా మేము ఇన్స్పైర్ అయినాం. ఓకే. అంటే మరి పొద్దున్న నుంచి ఇక్కడికి మీడియా వాళ్ళు రావడం జరిగింది, పోలీసులు రావడం జరిగింది, చాలా వైరల్ అయ్యింది. మరి అప్పుడు ఎందుకు మీరు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? మాట భయం. ఎందుకంటారు? భయం చెప్పండి. మళ్ళీ వాళ్ళు ఏం చేయగలుగుతాం, మేము పిఎస్ పోతామని భయం. మళ్ళీ మిమ్మల్ని పోలీసులు ఎక్కడ పట్టుకుంటారేమో అన్న భయంతో. ఇదంతా ఇప్పుడు చేసింది మీరే అంటారు. ఆ బొమ్మను తీసుకొచ్చి అది రక్తం ఎక్కడదండి? రక్తం కాదు, కుంకుమ రాలేదు, వెళ్ళిపోయినాం మేము. ఆడ నుంచి వేరే గొడవ అయింది, అందుకని రాత్రి మొత్తం రాలే, పొద్దున అయితే అందరు వచ్చేసి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.